ఫ్రెండ్స్ వాళ్ళు ఏందో ఆర్డర్ ఇచ్చుకున్నారు ముగ్గురు. ఏంది ఏందో ఆర్డర్ ఇచ్చుకున్నారు చూడండి. 2 పిజ్జాలా? ఓయమ్మ, ఎవరు తింటారు? అట్లయితే తిందిలే, తింది వెజ్ హోటల్ వెజ్. అవును కదా, డైటింగ్ తినేసారు. సరేలే, ఇది వేసుకో, ఆరిగాను అంతా వేసుకో, బాగుంటుంది. ఇప్పుడైతే కాఫీ అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది. కాఫీ రండి ఇద్దాం. కాఫీ రెడీ. వీళ్ళు లైట్ వేసుకోరు వీళ్ళు. అమ్మ చాలా చక్కెర సరిపోయినాము చూడండి. చక్కెర సరిపోయినాము చూడండి. ఫ్యాన్ వేసుకోవచ్చు కదా, ఫ్యాన్ వేసుకోరు. ఓకే చూద్దాం. ఫ్యాన్ వేసుకున్నారు ఇప్పుడు. మా ఇంటి పుల్ల సిమ్ముమా ఎప్పుడు వింటర్ వస్తాయి పాప. ఆంటీ కాఫీ బాగుందా? ఆంటీ కాఫీ తాగండి ఒకసారి. ఆంటీ ఒకసారి తాగండి కాఫీ. తాగి చెప్పండి ఎలా ఉంది. సూపర్గా ఉందా? మమ్మీ నీకెట్లా కాఫీ? బాగుంది. చక్కెర ఎక్కువ వేసిన మమ్మీకి. మీకు తక్కువ ఉందండి చక్కెర? మమ్మీకి చక్కెర ఎక్కువ వేసిన. మీకంటే సరే. ఓకే ఇప్పుడు రండి. ఓకే చూడండి, వీళ్ళు పిజ్జా అయిపోయింది. పిజ్జా అయిపోయి కొట్టేసినారు వీళ్ళు. నాకు ఒక పీసు పెట్టలేదు. వీళ్ళంతా తినేసినారు. వాళ్ళకే సరిపోదు ఫ్రెండ్స్, వాళ్ళకే సరిపోదు, నాకే ఆడిస్తారు. సుషి ఆంటీ చూడండి, ఫ్యాన్ అంతా వేసేసుకోవడానికి వీళ్ళు. నేను అప్ చేయాల. చూడండి ఫ్రెండ్స్, మా పాపకి అయితే ఇప్పుడు తల దూగుతాను అనమాట. కాఫీ తాగారా? గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మా సుశీలమ్మ వచ్చింది. కాఫీ అయితే ఇప్పుడే తాగాము. ఆమె అయితే సామాన్లతో మీద వచ్చింది. మా పాపకి అయితే జడేస్తున్నా. సాయంత్రం పూట ఆడపిల్లలు జడేసుకొని మకం కొట్టుకొని బొట్టు పెట్టుకోవాలన్నమాట. వాడు ఏం చేస్తున్నాడు చూడు. సుశీలం అయిపోయింది. అంటే అయిందా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కొద్దిగా షాపింగ్ అయితే వెళ్తున్నాను. మా ఇంటికి సుశీలమ్మ వస్తుంది కదా, ఆమెకైతే ఒక చీర తేవాలనుకున్నాము. చీర తెచ్చి ఆమెకి రేపు పసుపు కుంకుమ ఇవ్వాలనుకున్నాము. అందువల్ల నేను నా పెద్ద పాప పోయి ఆమెకు ఒక చీర, ఏదో ఒక చీర ఫ్రెండ్స్ మాకు తెలిసింది. నేను సంవత్సరానికి 4 చీరలాగా ఇస్తాను. ఏదో రేపు అమ్మవారికి మేము పొంగల్ పెట్టినాం కదా ఫ్రెండ్స్, ఆ రోజు ఇవ్వాలనుకున్నాము. అప్పుడు ఇచ్చేదాన్ని కాలేదు. అందువల్ల ఈరోజు చీర తీసుకొచ్చి రేపు పసుపు కుంకుమ ఇవ్వాలనుకున్నాము. రాండి వెళ్దాం. ఏదైనా మంచి చీర, ఏదో మా చేతన ఇంత ఒక చీర తీసుకొచ్చి ఆమెకి ఇద్దాం. పదామేష, రండి వెళ్దాం. ఫ్రెండ్స్, మేమైతే ఏం పేరు వేసాం? లక్కీ తీసుకొచ్చాము. ఇక మా ఆమెకి సుశీలమ్మకి ఒక చీర తీసుకునేదానికి మళ్ళీ లోపల వీడియో చూడండి. ఇది సుశీలమ్మకి తీసుకుంటున్న చీర. ఆడించి తినండి వాటితో. రోజు ఇది బాగుందా? అయితే హోటల్కి వచ్చాము. మా బాబుకి 2 ఇడ్లీ 2 వడ తీసి, ఆ పాప ఇంటికి వెళ్తుందంట. అందువల్ల ఇడ్లీ వడ తీసుకునేదానికి హోటల్కి అయితే వచ్చాము. చూడండి బాక్స్ ఎంత బాగుంది. అయితే ఇక్కడ మా పాప దగ్గరికి వచ్చినాను. మా పాపను వదిలేసిన, ఇదే వాళ్ళ బిల్డింగ్.
ఇక్కడైతే వదిలేసిన మా పాప వదలమనింది. ఇంక ఇంటికి పోయి ఎందుకు మమ్మీ ఇప్పుడు వదిలే అనింది. ఇడ్లీ ఇచ్చేసి మా పాపకి ఇచ్చేసి ఇంక ఇంట్లో ఏం తినలేదు ఫ్రెండ్స్. సాయంత్రం పిజ్జా తినేది అంతే. అన్నం తిను అంటే వద్దు అనింది. అందువల్ల తెచ్చి వదిలిన ఇడ్లీ వడ ఇప్పించిన. ఇంకా తినేసి పోయి పడుకుంటుంది అనమాట. సరే రండి ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాను పాపను వదిలేసి. అట్లే సుశీలమ్మకి ఒక చీర తీసుకొని పాపకి ఇడ్లీ తీయిచ్చేసి ఇప్పుడు వచ్చాను అనమాట. నోరు వెళ్ళిపోతుంది, నీళ్ళు తాగాలి. సుశీలమ్మకి చీర తీసుకొచ్చాను. పాపం దాన్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. సంవత్సరానికి 4-5 పక్క 4 చీరలు ఫ్రెండ్స్. తక్కువ లేదన్నా ఒక 5. ఆమె కూడా మన ఇంట్లో ఓ మెంబర్ అనుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఆమె కూడా మా ఇంటి మనిషిలాగా మేము ట్రీట్ చేస్తాము ఆమెను వస్తే. అందువల్ల ఊరు పంటకి ఇవ్వాల్సిందే వేయలేదు. ఇప్పుడు ఇద్దామనేసి తీసుకోవచ్చు. బీగా కూడా వేసుకోవచ్చు చూడండి. ఎవరు లేదే, అందరూ ఎక్కడ పోయినారు? నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. ఏమో. హలో ఆంటీ, ఆంటీ. ఓయమ్మ ఏం చల్లగా ఉంది లోపల. చీర తీసుకొచ్చేదాం పోయినా. చూడిందా సుశీలమ్మ చీర బాగుందేమో. వాళ్ళమగ్నే దీంట్లో చూసి వీడియోలు తీసినదే. పోనీలే పాపం ఆమె చేతులనే ఓపెన్ చేపి చూపిద్దామా. సరే ఫ్రెండ్స్, తీసుకొచ్చిన. ఇప్పుడు వచ్చిన ఇంటికి. ఇంకా రేపు ఆమెకి పసుపు చీర ఇచ్చేది చూడండి. ఓకేనా వెంకీ? సక్సెస్ఫుల్లే చెప్పినాడు నా కొడుకు. చీర తెచ్చే సుశీలమ్మకి వెళ్ళేసిరా పో అనేసి. అందువల్ల సక్సెస్ఫుల్గా వచ్చినాం. నేను చూడండి ఈ పార్ట్ మమ్మీ దాంట్లో నాకు భలే నవ్వు వచ్చింది చూడండి. చూసి చూసి నవ్వుతాను ఫ్రెండ్స్. ఇది కామెడీగా మమ్మీ దాంట్లో ఎప్పుడు ఏం చేస్తాను చూద్దాము. ఏమ్మా చేస్తావు? కూర్చోవా నువ్వు? ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడనం చేయాల నైట్కి. అలాగే రండి, ఇది వచ్చే తెలుసు కదా చింతాకు, రసం. ఇది మధ్యాహ్నం తెచ్చాం కదా ఫ్రెండ్స్ చికెన్. మా పెద్ద బాబు తినే ఫ్రెండ్స్, అదే నాకు బాధగా ఉంది. ఆయన పిజ్జా తినింది ఐశ్వర్య. కొద్దిగా ఉంది అన్నము, 2 పిడ్స్లు. అది ఏం లేదు. ఈరోజు నేను పౌడర్ చేసిన కదా ఫ్రెండ్స్. ఆ పౌడర్ మిరపకాయలు ఎక్కువ వేసుకోలేదు నా ఆయిల్లో. నా చేతిలో చూడండి అన్ని మిరపకాయలు ఒలిపించింది నా చేతిలో. మంట మిరపకాయలు ఎత్తి పెడతారు. రేపు ఏదైనా రసానికి పచ్చడి అవుతుంది అనమాట. కడిగేసిన వాడికి తుడిచిన అంతా కడిగి శుభ్రంగా పెట్టేసాను. నాకు మా వంట రూమ్ నచ్చలేదు ఫ్రెండ్స్. నిజంగా మా వంట రూమ్ నాకు సెట్ కాలే. నేను ఇల్లు కట్టిస్తే బాగా మంచిగా కట్టించుకుంటా ఫ్రెండ్స్. మేము ఫస్ట్ ఒక ఈ మార్బల్ ఉండింది అనమాట. అంటే మేము పాత ఇంట్లో ఫ్రెండ్స్, ఫస్ట్ పాత ఇంట్లో మాది ఒక మార్బుల్ ఉన్నింది. మళ్ళీ 1 నుంచి ఎల్ షేప్ మార్బుల్ వచ్చింది. ఐ షేప్ నుంచి ఎల్ షేప్ వచ్చింది. ఇప్పుడైతే సి షేప్. ఏంది? ఎందుకు నీకు ఇది రాదా వేసేది? మా మమ్మీ భయం ఏమో తగులుతుంది.
నీ కన్నడ అనమాట మరి భాష ఎట్లా ఏం చెప్తావు దానికి? మాది వచ్చి బెంగళూరు, మా డాడీ వాళ్ళ ఊరు బెంగళూరు. మేము ఇంట్లో కొద్దిగా లైట్గా కన్నడం మాట్లాడతాము పిల్లల దగ్గర అంతా. కొద్దిగా లాంగ్వేజ్ కూడా అట్టే మీకు అనిపిస్తుంది అనమాట. వాటర్ అయితే ఫుల్ అయిపోయింది. నైట్ వాటర్ అయితే ఫుల్ చేసుకొని పడుకోనండి. మళ్ళీ మార్నింగ్ లేస్తే కరెంట్ ఉంటుందో లేదో తెలియదు కదా. దీని నిండా ఉంటే మళ్ళీ వాటర్ బాటిల్ అంతా ఫ్రిడ్జ్లో ఉందా వాటర్ బాటిల్. మమ్మీ నైట్ అయితే అన్న చెక్ చేసి కొనుక్కుంటుంది ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేసినామా లేదా? వాటర్ బాటిల్ అయితే ఒకటి ఎమర్జెన్సీకి ఒకటి పెట్టేస్తాం మేము. ఇంకా ప్లాస్టిక్ దాంట్లో తాగద్దండి ఫ్రెండ్స్. గ్లాస్ ఇంకా రేపుకి ఇబ్బంది ఏమి లేవు. వంటలో రసం ఉంది, వేడి చేసి వేడి చేస్తావు రసము? లేదు, వేడి చేస్తే రేపు నైట్ చేసావా? ఎంత టైం ఫ్రెండ్స్? ఇది 20 minutes ఫాస్ట్. ఇప్పుడు టైం ఫోన్లో వచ్చేసి టైం ఎంత? 9:10 ఫ్రెండ్స్. 9:10 చూడండి. వావ్, ఆరెంజ్ రసము వేడి చేస్తే రేపు దాంట్లో పెట్టుకోండి గ్యాస్ దాంట్లో. ఎందుకు ఊరికి సెగే కదా, సెగ చేసి ఎత్తిపడేస్తా. రసం ఏమైనా మిగిలితే కొద్దిగా సెగ చేసి సెగ అంటారు. ఏమంటారు, ఉడకంటారా? రసము ఉడుకు చేసి ఇంకేమో ఇది చింతాకు అయిపోయింది. అది మా డాడీ వస్తే ఇప్పుడు పెట్టాలి. డాడీకి అయిపోయింది. రసం వచ్చి కొద్దిగా రసం వేసుకుంటాడు. ఇంక రేపుకి రసం కొద్దిగా ఉంటే ఈరోజు చేసినా కదా ఫ్రెండ్స్, పౌడరు, మునగాకు పౌడరు, కరివేపాకు పౌడరు, మళ్ళీ కొత్తిమీర పుదీనా పచ్చడి అది ఉంది. ఇది మిగిలితే రేపుకి అది సెట్ అయిపోతుంది రేపు వంట పని. అంతే. ఇది సెట్ చేసి ఆఫ్ చేస్తాను అన్నమాట. పప్పు వస్తాడు మామయ్య. మా డాడీ ఇంకా రాలేదు ఫ్రెండ్స్. అదేమో మీటింగ్ ఏమో ఉందేమో మా డాడీకి. చూడండి ఇంకా ఒలిపిది ఇది బాగుంది ఫ్రెండ్స్. భలే ఉంది టేస్ట్, జ్యూసీగా ఉంది. చూడండి కలరు, నల్ల చింతపండు. ఇది చూడండి ఒక్క దగ్గర పెడితే మా ఇంట్లో విచిత్రం ఫ్రెండ్స్ నిజంగానే. ఇది చూడండి ఎక్కడ పడింది బాస్కెట్, మా మమ్మీ పని అంతా. అప్పా, లిఫ్ట్ ఆన్లో ఉంది. ఎవరు ఫ్రెండ్స్? మా డాడీని అనుకుంటా. వస్తానా? పప్పని అనుకుంటా. నైట్ అయితే ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసి కింద కూడా ఆఫ్ చేసేయండి, సేఫ్టీ అన్నీ చూసుకోండి. వంట రూమ్లో అన్నీ వచ్చి చెక్ చేసి ఆఫ్ చేసి పడుకోండి. గుడ్ నైట్ చెప్పేసి. చాలే అదొకటి లైట్. మా డాడీని అనుకుంటా. సారీ. కాదు, 4th floor. ఇంకా రాలేదు. ఈరోజు ఎక్స్ట్రా డ్యూటీ ఉంది డాడీకి ఎక్స్ట్రా డ్యూటీ ఉంది వచ్చేదానికి. ఫోన్ చేసినాడు ఆల్రెడీ ఈవినింగ్. ఈరోజు 9 అయిపోతుంది అన్నాడు. ఎంత టైము? 9:10. దీంట్లో 20 minutes ఫాస్ట్. ఇంకొన్ని నుంచి రావాలంటే 3/4 గంట. 10 అయిపోతుంది. 1 hour, 1.5 hour అనుకుంటా. దిగేది మాత్రం 1.5 hour. ఈ చింతపండు ఇడిపోయాలన్నా, ఇడిపించిన వయసు ఎడిపిస్తాలే. ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక పూటకి వస్తుంది ఇది. అంతే ఫ్రెండ్స్, ఇంకంతా చూసి నేనైతే పడుకుంటా. సరే అంతా అప్ చేసి పడుకోదాం. వాక్ చేసి వచ్చేది ఊరికి ఎట్లేదు. వాక్లా ఏసీ ఉంది మమ్మీ.